ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77వ జయంతిని ఓయూ జేఏసీ నాయకులు రవీంద్ర నాయక్, కంచర్ల బద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని, ఓయూ విద్యార్థులు ప్రొఫెసర్లతో కలిసి గద్దర్ ఎన్నో ఉద్యమాల్లో మమేకమయ్యారని సూర్యకిరణ్ గుర్తుకు చేశారు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు అనేక సామాజిక ఉద్యమాల్లో ఓయూ వేదిక అయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థుల పోరాటాలు, త్యాగాలు గొప్పవని చెప్పారు. ఉద్యమాలు సామాజిక కోణం నుంచి నిర్వహించాలని గద్దర్ చెప్పారన్నారు. మన మధ్య లేకున్నా వారి స్ఫూర్తి, వారిచ్చిన స్ఫూర్తి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇవాళ మారుమోగుతుంది. మేము గద్దర్ ఈరోజు 77వ జయంతి ఉత్సవాల్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఉద్యమాల పురిటిగడ్డ ఆర్ట్స్ కాలేజ్లో ఏర్పాటు చేయడానికి, వారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి, వారు ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి, ఇవాళ వచ్చే గ్రామీణ ప్రాంత యువకులు చైతన్యం చేయడానికి మేము ఈ ఆర్ట్స్ కాలేజీలో ఇవాళ వారి జయంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. 77వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతులు గద్దర్ ఫౌండేషన్ భారతదేశ మీ గద్దరన్న చేసిన పోరాటం, మీతో కలిసి పంచుకున్న జ్ఞాపకాలు, అలాగే ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగా ఆట పాట మాట మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా 77వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతులు గద్దర్ ఫౌండేషన్ భారతదేశ